ఫట్టా మరి ఈ రోజు చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. అందులో ముందుగా రామ్ నగర్ బన్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ సినిమా యాటిట్యూడ్ స్టార్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రహాస్ హీరోగా నటించాడు. The whole credit goes to Ram Nagar Bunny. Bunny. ఇందులో విస్మయ్, అంబిక అండ్ రిచా హీరోయిన్స్ కింద ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా కొత్త వాళ్ళే అనమాట. అండ్ ఫాదర్ క్యారెక్టర్లో డీజే టిల్లు ద్వారా ఫేమస్ అయినటువంటి మురళీధర్ గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు మన చంద్రహాస్కి. అండ్ అలాగే వాళ్ళ ఒరిజినల్ ఫాదర్ అయినటువంటి ప్రభాకర్ గారు కూడా ఒక చిన్న రోల్లో కనిపిస్తారు. ఇంకా మధు అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మనకి ఇందులో కనిపిస్తారనమాట. అది మన కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే, రఫ్ గా తోముతున్నావు. ఒక అమ్మాయి నడుము సుతారంగా మసాజ్ చేస్తారు కదా, అట్లా చెయ్యాలా? ఎవరిది తోమాలి సార్? మరి ఈ సినిమాని మనకి శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. అయితే స్టోరీ ఎలా ఉంది ఏంటి? యాటిట్యూడ్ స్టార్ టైటిల్ తోటి చాలా ఫేమస్ అయిన చంద్రహాస్ ఫస్ట్ వచ్చిన మూవీ అనమాట. ఆల్మోస్ట్ 3 మూవీస్ తను యాక్ట్ చేయడం జరిగింది. సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వేదో సాఫ్ట్ అనుకున్నా, నీకు నాకు సెట్ కాదు, బ్రేకప్. సో 3 మూవీస్లోంచి ఫస్ట్ పిక్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటూ ప్రభాకర్ గారు అలాగే చంద్రహాస్ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యి రిలీజ్ చేసిన మూవీయే రామ్ నగర్ బన్నీ. మరి ఈ మూవీ ఓవరాల్గా కంప్లీట్గా అయితే యూత్, ఇప్పుడున్న యూత్ ఎలా అయితే ఉన్నారో ప్రజెంట్ జనరేషన్ 2K కిడ్స్ 2001, 2002 బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారనమాట. ఎక్కడ అంటే సింపుల్ పాయింట్, సో స్ట్రైట్ అవే ఒక ట్రూ లవ్ అన్నది ఉంటుందా ఉండదా. సో మన హీరో ఏంటంటే చాలా ఫెకిల్ మైండెడ్ అనమాట. ఈ బన్నీగాడు ఏమైనా చేస్తే పూరా చేస్తాడు, 100% ఇచ్చి పడేస్తా. ఏం కొడుకును కనవే? అంటే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకా అందంగా కనిపించేసరికి ప్రేమ నీకన్నా తనే ఎక్కువ అందంగా ఉందని చెప్పి మళ్ళీ తనని ఇష్టపడతాం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తినని జెన్యూన్గా ఒక అమ్మాయి అయితే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. తను ఒక పని మనిషి క్యారెక్టర్ ప్లే చేసిన సినిమాలో. అయితే తను జెన్యూన్గా లవ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు తనని రెక్లెస్గా చూస్తూ ఓన్లీ ఫిజికల్ వాంట్స్ అయిపోయిన తర్వాత మనకేం పని లేదు తనతోటి అన్నట్టు, సో అలా చూస్తూ తనని పక్కన పెట్టేయడం జరుగుద్ది. తర్వాత ఇంకొక లేడీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ట్రూ లవ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ సో ఎంత దిగజారిపోతాడంటే ఇంట్లో చెల్లెలు పెళ్లి కోసం పెట్టినటువంటి డబ్బులను కూడా దొబ్బేసి సో తన గర్ల్ ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామన్న ఫెకిల్ మైండ్ సెట్లో హీరో ఉంటాడనమాట. ఈ బన్నీగాడు ఏమైనా చేస్తే పూరా చేస్తాడు, 100% ఇచ్చి పడేస్తా. ఏం కొడుకును కనవే? ఎక్కడో అంటే సినిమాలో కామెడీ ఉంది, కామెడీ లేదని చెప్పలేము, కామెడీ అయితే ఉంది. బట్ ఎక్కడో ఓవర్ బోర్డ్ రొమాన్స్ అన్నది, అలాగే చాలా ఇప్పుడున్న తరహాలో లైక్ రొమాన్స్ అన్నది ఎక్కువ చూపిస్తేనే వర్కౌట్ అవుతుంది, యూత్ అంతా ఇలాగే ఉన్నారు అన్న అంశాల్లో ఈ సినిమా టర్న్ అయిపోయిందని అనిపించింది. సో యాక్టింగ్ పరంగా అయితే చంద్రహాస్కి మంచి మార్కులే వేయచ్చు. తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ అంతా బాగుంది. అండ్ ఇందులో కూడా డీజే టిల్లులో ఏదైతే ఫ్లేవర్ మనం చూస్తామో ఫాదర్ అండ్ సన్ మధ్యన, ఇక్కడ కూడా అలాంటి ఒక ఫ్లేవర్ని మనం చూస్తాము. ఎందుకంటే అల్లరి చిల్లరగా ఉండే కొడుకుని ఆబ్వియస్లీ తండ్రి అన్నవాడు ఎలా ఉంటాడో ఆ పాత్రలో మురళీధర్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు మనం. సో ప్రభాకర్ గారిది అయితే చిన్న రోలేనండి, ఒక ఫిష్ షాప్ ఓనర్ అనమాట. సో తన దగ్గర చంద్రహాస్ పని చేయడానికి వెళ్తాడనమాట. బట్ ఓవరాల్ ఏంటంటే సినిమాలో ఎక్కడ ఏది కూడా అంటే ఒక కంప్లీట్నెస్ అన్నది కనిపించలేదు. డైరెక్టర్ ఎక్కడో కథని లీడ్ చేయడంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ కామెడీ అయితే ఉంది. నా జీవితం సంకనాకిచ్చావు కదరా. చాలా డేంజర్ క్యాండిడేట్ లా ఉన్నాడు. చంద్రహాస్ని మామూలుగానే డైలాగ్ డెలివరీ చేస్తుంటేనే కొన్ని సీన్స్లో మనం నవ్వుతూ ఉంటాము. సో తను అంత కాన్ఫిడెంట్గా టికెట్ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తా, మీకు ఏమాత్రం ఇంచు కూడా మీరు నవ్వుకోలేదంటే అని అంత స్ట్రైట్ అవే ఓపెన్ ఛాలెంజ్ లాగా ఇస్తున్నందుకు కామెడీ అయితే ఉంది సినిమాలో, మనం ఒప్పుకోవచ్చు. ఓవర్ బోర్డ్ రొమాన్స్, క్లారిటీ లేని స్టోరీ, అండ్ లాస్ట్కి హీరోని ఒక మైండ్ సెట్ మార్చుకున్న పర్సన్లా కాకుండా మళ్ళీ అదే అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టే ఉంటుంది అనమాట ఇందులో తన క్యారెక్టరైజేషన్. ప్లేస్ చిన్నగా ఉన్నప్పుడే మనుషుల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుందంట. పనికి మాలిన మనుషులు, పనికి మాలిన కథలు. బట్ ఓవరాల్గా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి అరే ఈ యాటిట్యూడ్ స్టార్ ఏం చేశాడు, ఏం కామెడీ పండించాడు అని చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ రామ్ నగర్ బన్నీ. సో ఇది ఇవాల్టి రివ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. మన గల్లీలో చెత్తేరుకునే పిల్ల కూడా నీతో పెళ్ళంటే అనదు అంటది.